మండు వేసవిలో కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. ఒకప్పుడు వేసవిలో తీవ్ర కరువు ఉన్న జగిత్యాల ప్రాంతంలో నేడు ఎక్కడ చూసినా జలసిరులు కనిపిస్తున్నాయి. వ్యవసాయమే ప్రధానంగా ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయ బావుల్లో చేతికందే అంత లోతులో నీరుండడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఫలితంగా జగిత్యాల జిల్లా సస్యశ్యామలంగా మారి తెలంగాణకే ఫుడ్ బౌల్గా మారింది. కాళేశ్వరం జలాల ఫలితాలు ఓవైపు, మరోవైపు పంప్ హౌజ్లు, ఎస్ఆర్ఎస్పీ, కాకతీయ ప్రాజెక్టుల ఫలితంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ చెరువు చూసినా, ఏ వ్యవసాయ బావి చూసినా నిండుకుండలా కనిపిస్తున్నాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగడంతో సాగుకు ఏమాత్రం డోకా లేదు. పుష్కలంగా నీరు ఉండడంతో యాసంగి సాగును రైతన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నాడు. జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ జలమట్టం 3.86 మీటర్ల లోతుగా ఉంది. అంతేగాక సాధారణం కన్నా 36% అధిక వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు ఇప్పటికే మక్క, పెసర, మినుము, జొన్న, ఆవాలు, సజ్జ వంటి పంటలే సాగు చేయడంతో పాటు ముమ్మరంగా వరి నాట్లు చేపట్టారు. భూగర్భ జలాలు స్థిరంగా ఉండడంతో రైతన్నలు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కాకతీయ కాలువకు, వరద కాలువకు నీరు విడుదల చేయడంతో పాటు రైతన్నలు వీటికి మోటార్లు అమర్చి సాగు చేస్తున్నారు. కాలువ నీరు రాని రైతులు పంపు సెట్ల ద్వారా సాగు చేస్తున్నారు. మిషన్ కాకతీయ వల్ల 100% 100% అది స్కీమ్ అనేది మంచి సక్సెస్ఫుల్ ఉన్నది. 100% వాళ్ళు కూడా 1 ఎకరం పొలం అయ్యేటోళ్ళు ఇప్పుడు 10 ఎకరాల పొలం చేసుకుంటారు. వాటర్ లేకుండా ఎప్పుడు బావుల మీద పెట్టుబడి పెట్టే రైతులు మొత్తం ఈసారి అసలు బావుల మీద పెట్టుబడి పెట్టడం చాలా తక్కువ అయిపోయింది. లక్షలతోటి బాయిలు తవ్వించుకునే రోజులు ఇప్పుడు అవసరం తగ్గింది. దాంతో కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారు 100% రైతులకు న్యాయం జరుగుతుంది. దాన్ని అందరం రైతు బంధువు ఇస్తూ ఎట్ ద సేమ్ టైం బావులకు అంటే బావిలు తవ్వించుకోనికి లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా వాటర్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది రైతులకు కూడా. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా నిండు వేసవిలో కూడా చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో భూగర్భ జలమట్టం జిల్లా వ్యాప్తంగా భారీగా పెరిగింది. గతంలో రైతాంగానికి వాటర్ సరిపోని లేకపోవడం వలన మిషనరీలకు తర్వాత ప్రొక్లైన్లకు చాలా ఖర్చు అయింది. ఇప్పుడు ఈ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు వలన మనకు అద్భుతంగా నీరు వచ్చింది. పైనుంచి మనం మామూలుగా నూతిలో చేతి నుంచి అందుకునే వరకు వచ్చింది. రైతాంగానికి ఎంత ఈజీ అయిపోయిందంటే దాదాపు ఒక 2 ఎకరాల వద్ద ఒక బావి తోడియాలంటే లక్షల ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల రైతాంగానికి అసలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా దాదాపు ఇంకొక 5 పంటల వరకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా బావుల మీద మనకు వాటర్ ఫెసిలిటీస్ రావడం జరిగింది. నిజంగా ఇది కేసీఆర్ గారి గొప్పతనం. మన అందరం రైతాంగం అంతా కేసీఆర్కి హర్షం వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. ఇంత వాటరు మనం దాదాపు చరిత్రలో యూలే కావచ్చు. ఈసారి అంత వాటర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కేసీఆర్ గారికి రైతులంతా రుణపడి ఉంటాం. నాటి సమైక్య పాలనలో శ్రీరామ్ సాగర్, కాకతీయ కాలువకు నీరు విడుదల చేయాలంటూ రైతన్నలు ధర్నాలకు దిగారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు హాయిగా పంటలు సాగు చేసుకుంటున్నారు. సాగునీటికి, కరెంటుకు ఇబ్బంది లేకపోవడంతో ఏడాదికి 3 పంటలు పండిస్తున్నారు.